నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డ్వాక్రా సంఘాలకు 11,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మార్చి మాసాంతానికి పంపిణీ చేయాలని సీఎం ఆదేశం. సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చట్టాలు అవసరం. వాణిజ్య కోర్టుల ద్వారా వివాదాల పరిష్కారం సులువు. ఆదివారం గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షకు సర్వం సిద్ధం. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న 5.5 లక్షల మంది. జాతి వివక్ష దాడిపై అమెరికా ప్రజాప్రతినిధుల ఆగ్రహం. హింసకు తావివ్వరాదని సత్యనాదెళ్ల ట్వీట్. చిత్తూరు జిల్లాలో కరవు విలయ తాండవం. ఉపాధి కోసం గ్రామాలు వదిలిపోయిన వేలాది జనం. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ అభివృద్ధి శూన్యం. అధికారంలోకి వస్తే 15 నెలల్లోనే దశ మారుస్తామన్న పీఎం. ఉగ్రదాడులతో మరోమారు రక్తమోడిన సిరియా. హోమ్స్లో 42 మంది మృతి. పుణె టెస్ట్లో భారత్ పేలవ ప్రదర్శన. 333 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం.